హాయ్, మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చూపించబోతున్నాను. ఈ ఇల్లు వచ్చి మనకి కృష్ణబొమ్మ నుంచి అక్కంబావి దాటి వెంగగారిపాలెం వెళ్ళేటప్పుడు మిడిల్లో వస్తుంది. చూడండి, ఇది మనకి అక్కంబావి రోడ్డు, కృష్ణబొమ్మ రోడ్డు, వెంగగారిపాలెం వెళ్ళిద్ది ఈ రోడ్డు. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ వస్తుంది, మిడిల్లో వస్తుంది. ఇది వచ్చి మనకి 14 అంకణాల్లో వస్తుంది. మెజర్మెంట్స్ వచ్చి 18:56. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇది. 20 అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా. ఈ 20 అడుగుల రోడ్డు ఇది వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. కార్ పార్కింగ్ ఏమి ఉండదు, ఓన్లీ బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా నీట్గా కట్టారు, క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, తీసుకెళ్ళి. చూస్తున్నారు కదా, ఇది మనకి మెయిన్ గేటు. ఓన్లీ మనకి బైక్ పార్కింగ్కే ఉంది, ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తక్కువ కాస్ట్లో కాబట్టి. దీని కాస్ట్ కూడా 42 lakhs, ఓన్లీ 42 లక్షలు మాత్రమే. ఎందుకంటే 2 ఇల్లు కట్టారు, ఒక ఇల్లు సేల్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకొక ఇల్లే ఉంది. మన బైక్ పార్కింగ్ లోపలైతే ఇల్లు చాలా నీట్గా వర్క్ అయితే బాగుంది. చూడండి, మనకి ఇది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే దీనికి మనకి సపరేట్గా పూజ గది అయితే ఇచ్చున్నారు. చూస్తున్నారు కదా, ఎదురుగుండేది పూజ గది. సపరేట్గా పూజ గది అయితే ఇచ్చున్నారు. ఒక వాష్రూమ్ వచ్చి అటాచ్డ్, ఒకటి కామన్ బాత్రూమ్ బయట అయితే ఇచ్చున్నారు. కిచెను, హాలు, సింగిల్ బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూము. దీనికి సీలింగ్ అయితే చేస్తున్నారు, కింద టైల్స్ వేశారు. ఇక దీనికి వచ్చి పని అంటూ కబోర్డ్స్ పెండింగ్ వర్క్ ఉంది. చూడండి, కబోర్డ్ వర్క్ ఉంది. ఆ కబోర్డ్ వర్క్ ఎందుకు చేయలేదని అడిగాను. వాళ్ళు చెప్పిన ఏంటంటే, ఎవరైతే కొంటారో వాళ్ళు టేస్ట్కి తగ్గట్టుగా చేసిస్తామన్నారు. లేదు, ఒకవేళ మేమే చేసుకుంటామంటే దానికి తగ్గట్టుగా మనీ కూడా తగ్గించుకుంటామని చెప్పారు. కొన్నవాళ్ళు సొంతంగానే చేయించుకోవచ్చు, లేదంటే వాళ్ళు చేసిమన్నా చేసిస్తారు. చూస్తున్నారు కదా, హాల్ అయితే బాగా వచ్చింది. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ కాబట్టి హాల్ పెద్దగా వచ్చింది, పూజ గది వచ్చింది. మనకి సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కాబట్టి కొంచెం హాలు ఫ్రీగా ఉంది. ఎందుకంటే చిన్నగా లేదు, పెద్దగానే ఉంది, బాగుంది. ఇక మనకి కిచెన్ కూడా మనకి బాగానే వచ్చింది, పర్లేదు. ఎందుకంటే 14 అంకణాల్లో మనకి ఆ బడ్జెట్లో రావటం అంటే ఓకేను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు 50 లక్షల లోపు కావాలని. 50 లక్షల లోపు కావాలంటే మనకు సింగిల్ బెడ్రూమ్లే వస్తాయి, లేదంటే ఒక 15 అంకణాల్లో డబుల్ బెడ్రూమ్ కొంచెం ఇరుకిరుగ్గా ఉండే వస్తాయి. మీకు అంత ఫ్రీగా ఉండాలి, బాగుండాలనుకుంటే, కార్ పార్కింగ్తో సహా రావాలనుకుంటే 60 లక్షల పైన వెళ్ళాలి. లేదు అంటే 60 లక్షల లోపు అంటే మనకి ఇలాంటి సింగిల్ బెడ్రూమ్లే వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు 50 లక్షల్లో కావాలి, 50 లక్షల్లో కావాలని. 50 లక్షల్లో మనకి సింగిల్ బెడ్రూమ్లే వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు అయితే రావు. ఎందుకంటే మేము రోజు తిరుగుతుంటాం, రోజు చూస్తూ ఉంటాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడా రావట్లేదు. ఎందుకంటే సైట్ వాల్యూ పెరిగింది, అలాగే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగింది. అందువల్ల సింగిల్ బెడ్రూమ్కే వాళ్ళు 45 లక్షల నుంచి 50 లక్షలు మధ్యలో ఉన్నాయి. చాలా ఇల్లు కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఆ బడ్జెట్లో ఉన్నాయి. లేదు, డబుల్ బెడ్రూము ఒకవేళ ఈ రేట్లో వచ్చినా కూడా కార్ పార్కింగ్ ఏం రాదు. ఏదైనా సరే 14, 15 అంకణాల్లోనే వస్తుంది. 50 లక్షలు అంటే, 50 లక్షల లోపు అంటే మనకు అన్నీ కావాలంటే మనం 60 లక్షల్లో పెట్టాలి. అలాగే ఫ్లాట్స్ కూడా మా దగ్గర 10 లక్షల నుంచి ఎంతకైనా ఉండేవి, అన్ని ఏరియాల్లో ఉన్నవి. మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. లేదు, మీ ఫ్లాట్స్ అమ్మాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఇల్లు ఏదైనా అమ్మాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము వచ్చి వీడియోలు, ఫోటోలు తీసుకొని ఇలాగే ఫ్రీగా ప్రమోషన్ చేస్తాం. మేము ప్రమోషన్ చేసిన దానికి మేము ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయము, మేము ఫ్రీగానే చేస్తాము. మా తరపున కస్టమర్ వచ్చినప్పుడే మేము 1% తీసుకుంటాము. అలాగే కొనేవాళ్ళైనా సరే మేము చూపించిన తర్వాత మీరు నచ్చి మీరు ఇల్లు కొంటే మాకు 1% అయితే ఇవ్వాలి. చాలామంది అడుగుతున్నారు, మీకు ఎంత ఇవ్వాలండి, ఎంత ఇవ్వాలండి అని. ఓన్లీ కొన్న తర్వాత మాకు 1% మటుకే ఇవ్వాలి. థ్యాంక్ యూ.